హాయ్ 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 ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒకసారి వార్తలు చూద్దాం ఎలా ఉన్నాయో. కేసీఆర్ కాసుకో, నీ పార్టీని మళ్ళా మొలవనీయ, నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు. సీఎం రేవంత్. పవర్లో ఉంటే దోచుకుంటూ ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకునుడే నీ నైజాం అంటే ఇక్కడ వార్త ఇచ్చారు. అసెంబ్లీకి రా, నువ్వు చేసింది ఏందో మేము చేస్తున్నది ఏందో తేలుద్దాం. 10 ఏళ్ళలో రాష్ట్రాన్ని యాగం చేసినావు. 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినావు. ఆ అప్పులకే 6,500 కోట్లు మిత్తులు కడుతున్నాం. అభివృద్ధిని అడ్డుకుంటే ఊచల్లక పెట్టిస్తాం. చివరికి రక్త బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా. కిషన్ రెడ్డి తట్టా పెట్టి సర్దుకొని గుజరాత్ వెళ్ళిపో. తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగిరి చేసుకోని ఫైర్. వరంగల్లో విజయోత్సవ సభ కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి లాగా చెప్పారు. సో అదేవిధంగా మాపై మిసైల్ దాడులు చేస్తే అణుబాంబు వేస్తాం. అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్ ప్రయోగానికి ఉక్రెయిన్కు బైడెన్ అనుమతి. అమెరికా నిర్ణయానికి కౌంటర్గా నిబంధనలు మార్చిన రష్యా. అణ్వస్త్ర దేశాల సాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసిన ఉమ్మడి దాడి అని లెక్క. మిత్రదేశం బెలారస్పై దాడి చేసిన అణుబాంబులు వేసేలా కొత్త రూల్స్. రష్యాపైకి 6 అమెరికా క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్ అంటూ కూడా వార్త ఇచ్చారు. అదేవిధంగా 83.64 లక్షల ఇండ్లలో కులగణన సర్వే పూర్తి. ఇంటింటి సర్వే ఇప్పటి వరకు 72% పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇండ్లను గుర్తించగా మంగళవారం నాటికి 83,64,334 ఇండ్లలో సర్వే కంప్లీట్ అయిందంటే ఇక వార్త ఇచ్చారు. అదేవిధంగా సెక్రటేరియట్లో ఫేషియల్ అటెండెన్స్ అంట. సెక్రటేరియట్లో ఫేషియల్ అటెండెన్స్ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇకపై రిజిస్టర్లలో సంతకం చేసే పద్ధతికి ఎండ్ కార్డు పడనుంది. లేచిపడిన స్టాక్ మార్కెట్లు. బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో కొనుగోలు కారణంగా మార్కెట్లు మంగళవారం ఉదయం పుంజుకున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్లు డే గరిష్టంగా నుంచి భారీగా పడిపోయాయంటే వాటిచ్చారు. వరంగల్లో 10 కోట్ల బంగారం చోరీ. ఎస్బీఐ లాకర్ నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు. గ్యాస్ కట్టర్తో కిటికీని కట్ చేసి లోనికి. అలారం సిస్టమ్ డ్యామేజ్. సీసీటీవీ ఫుటేజ్. అపహరణ. విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు. త్వరలోనే పట్టుకుంటామని వెల్లడి. ఇది ఒక వార్త ఉంది. 100 కోట్లు సైబర్ స్కామ్. చైనా వ్యక్తి అరెస్ట్. వాట్సాప్లో ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం. ట్రైనింగ్ సెషన్ల పేరుతో ఫేక్ కంపెనీలో పెట్టుబడి. మొదట పలు అకౌంట్లకు డబ్బు ట్రాన్స్ఫర్, ఆ తర్వాత ఒకే ఖాతాలోకి అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగ్. మాల్స్, పెట్రోల్ బంకులు, మార్కెట్లు, స్టేడియాలు, హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదనలు. రెడ్కోకు సిఫార్సు చేసే యోచన. పీపీపీ పద్ధతిలో భూసేకరణ. ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల జాగాల్లో ఏర్పాటుపైన దృష్టి అంటే ఇక్కడ వార్తించారు. సో ఇది ఎలక్ట్రిక్ సంబంధించిన విషయం ఇది. సో అదేవిధంగా ఇకపై కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదంట. హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. గత సర్కారు ఇచ్చిన జీవో రాజ్యాంగం విరుద్ధం. జీవో 16ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయినోళ్లకు నో ప్రాబ్లం. భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారం ఉండాలని ఆర్డర్ అంట. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో చెల్లదని పేర్కొన్నది. సెక్షన్ 10(a)ను చర్చిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేసిందంట. సో అదేవిధంగా క్రమబద్ధీకరణ నిమిత్తం 1994 చట్టానికి సవరణ తీసుకొస్తూ సెక్షన్ 10(a)ను చేర్చడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. కాంట్రాక్ట్ కింద కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని, ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10(a)ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 2002 నుంచి జూనియర్ డిగ్రీ లెక్చరర్లను అధికారులు దొడ్డిదారులను నియమిస్తున్నారని తెలిపారు. కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ కింద కాంట్రాక్ట్ నియామకాలు జరిగాయని, అనంతరం ఆ ఉద్యోగాలను రెగ్యులైజ్ చేశారని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు, అర్హతలు పేర్కొనలేదంటే ఇక్కడ వర్తించారు.
సో జీశాట్ 20 ప్రయోగం సక్సెస్. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి ఇస్రో శాటిలైట్ మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు. ఢిల్లీలో కృత్రిమ వర్షం అంట. సో కాలుష్య సమస్యకు అదే పరిష్కారం. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అనుమతి కోరుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్. 3 లేఖలు రాశాం, ఇప్పటికైనా పర్మిషన్ ఇవ్వాలని వినతి. సో చూడండి ఇక్కడ ఢిల్లీలో కాలుష్యం ఎలా ఉంది. మెట్రో రైలు చూడండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మహారాష్ట్రలో ఇయాలనే పోలింగ్ అంట. సో 288 సీట్లలో 4,000 మందికి పైగా పోటీ. రాష్ట్రంలో 9.70 కోట్ల ఓటర్లు. జార్ఖండ్లో సెకండ్ ఫేజ్ కింద 38 సీట్లకు పోలింగ్. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్. పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. ఎన్నికల రాష్ట్రాల్లో 1000 కోట్లు జంటిగా వార్చారు. ఇది వెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలు. అదేవిధంగా ఈనాడులో చూద్దాం ఎలా ఉన్నాయో వార్తలు ఒకసారి చూద్దాము. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుని మోదీ అపహాసం చేశారు. ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదంటూ ఇక్కడ ఇచ్చారు. వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను. 100% రైతు రుణమాఫీ చేస్తాం. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి రండి చర్చిద్దాం. వరి వేసుకుంటే ఉరి అని ఆనాడు కేసీఆర్ అన్నారు. ఈరోజు తెలంగాణ 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది. స్వతంత్రం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలో ఇంత పంట రాలేదు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం. ఇవన్నీ కోల్పోయినట్ట అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. అసెంబ్లీకి రండి అని చర్చిద్దాం. ఇది రేవంత్ రెడ్డి ఉంది. సో అదేవిధంగా బ్రెజిల్లోని రియో డి జనీరోలో G20 సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో నరేంద్ర మోదీ. విజయమాల్యా నీరవ్ మోదీని అప్పగించండి. బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ పలు దేశాధినేతలతోనూ ప్రధాని భేటీ. స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం. అదేవిధంగా పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ. భాజపా నేత 5 కోట్లు పంచారన్న బీవీఏ. ఫాల్గఢ్ జిల్లాలో కలకలం. నేడు మహారాష్ట్ర జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు. లాకర్ కోసేసి 15 కోట్లు బంగారం చోరీ. రాయపర్తి స్టేట్ బ్యాంకులో ఘటన. కిటికీ ధ్వంసం చేసి లోనికి వెళ్ళిన దుండగులు. 497 మంది ఖాతాదారుల అపహరణ. సో జొన్నచేను ఖాతాకొచ్చింది. రంగుల రిబ్బన్లు సిగన చుట్టింది అంటే వార్తించారు. అదేవిధంగా అధిక ఉప్పు పెను ముప్పు. ఫ్యాక్ట్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం. WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుదల. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం. కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన. భవిష్యత్తులో క్రమబద్ధీకరణను చేపట్టద్దు. ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు. సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు. హైకోర్టు ధర్మాసనం తీర్పు. రేపటి నుంచి లోక్మంథన్ హైదరాబాద్ శిల్పారామం వేదికగా కార్యక్రమాలు. 22న రాష్ట్రపతి చేతుల మీదుగా మేధోపతనం ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పక్కన నందకుమార్. అదేవిధంగా అణుయుద్ధ ముప్పు అంట. సో అదేంటంటే అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దశనంపై పుతిన్ సంతకం. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్. యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం. సో ఇది అలా ఉంది. ఈరోజు వార్తలు వచ్చేసేలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఈరోజు వెలుగు దినపత్రికలో అండ్ ఈనాడులో వచ్చిన ఈరోజు డేట్ వచ్చేసి మనకు ఏంటంటే 20/20 డేటు వచ్చిన వార్తలు ఇవి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.